హల్లెలూయా హల్లెలూయా. వెరీ గుడ్, మంచిది. సరే, వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుని గురించి మాట్లాడినాడు. వెరీ గుడ్, చెప్పలో రండి. నీవు ఏ రకమైన విత్తనమై ఉన్నావు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఎన్ని రకాల విత్తనాల గురించి దేవుడు చెప్పినాడు? వెరీ గుడ్, చెప్పలు కొట్టండి. ఎన్ని రకాల విత్తనాలు? 7 రకాల విత్తనాల గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ 7 రకాల విత్తనాలులో మనం ఏ రకమైన విత్తనం, ఆ 7 రకాల్లో మనం ఏ రకమైన విత్తనంలో ఉంటే దాని ప్రతిఫలము ఎలా ఉంటుంది అనేది దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మర్చిపోయింటే, ఎవరైనా వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి చూసి విని ఆశీర్వదించబడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారు చూద్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? తేండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు కన్నులార చూసి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసుతో త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. వారి హృదయం క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మనుటకు విందురుగానే గ్రహింపరు. చూచుట మట్టుటకు చాతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యేసయ్య చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చుతున్నది. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడడం గాక. వెరీ గుడ్. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. విన్నారా? చెవులు గలవాడు వినుడు గాక. విన్నారా? ఏం విన్నారు? ఏదో ఒకటి చెప్పండి, ఏమిన్నారు అందులో? కన్నులార చూసి, చెవులార విని, హృదయంతో వెరీ గుడ్. సరే, వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నారు. ఏమంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిరుపుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు కొవ్వు పట్టి ఉన్నారు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సింపుల్గా దీని అంతా ఈ వచనం అంతా ఒక షార్ట్కట్ లేపాలంటే, మీరు కొవ్వు పట్టి ఉన్నారు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు యేసుప్రభు ఆ మాట అన్నాడు? మీరు కొవ్వు పట్టి ఉన్నారని ఎందుకన్నాడు? మనం ఎప్పుడు ఒక వ్యక్తిని చూసి ఎప్పుడు కొవ్వు పట్టినాడని చెప్తాం? మాట విన్నప్పుడు. వెరీ గుడ్. చెప్పిన మాట విన్నప్పుడు, చెప్పిన పని చేయనప్పుడు, చెప్పిన మాట విన్నప్పుడు, చెప్పిన దారిలో నడిచినప్పుడు కోపట్టినారు. రేడు బాగా కోపట్టినారు. రే ఏమరా కోపట్టినావేమో వినకుండా చెప్పిన మాట అంటావా లేదా? చెప్పిన మాట వినకుండా వాడు ఇష్ట ప్రకారం చేస్తుంటే రే కోపట్టినారు, రీడు కొవ్వు తీయాలి రేడికి అంటారు లేదా? ఇంకా ఎప్పుడెప్పుడు అంటారు? డాక్టర్లు ఎప్పుడు అంటారు? బాగా తిని బలిసిపోతే అవి ఇవి పానీపూరి, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, కేకులు, చాక్లెట్లు అవి ఇవి తిని బాగా బలిసిపోతే అప్పుడు ఇటు కొవ్వు పట్టింది, అర్జెంటుగా కొవ్వు కోసేయాలా, లేకపోతే అడ్డ కోసి చచ్చిపోతాడు అని డాక్టర్లు చెప్తారు. అంటే ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుందంటే 2 రకాలుగా చూస్తున్నాం. చెప్పిన మాట విన్నప్పుడు, చెప్పిన పని చేయనప్పుడు, మనం చెప్పింది అనుకున్న వాళ్ళ ఇష్ట ప్రకారం అట్లా నడుస్తున్నప్పుడు కొవ్వు పడతారు. రెండోదిగా బాగా తిని పెట్టి కొవ్వు పడతారు. సో యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే రెండో దాని గురించి మాట్లాడట్లా, సరేనా? అంటే బాగా తిని కొవ్వు పట్టడం గురించి దేవుడు మాట్లాడట్లా. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మొదటి దాని గురించే మాట్లాడుతున్నాడు.
సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుంది చెప్పండి? ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుంది? ఒక వ్యక్తిని చూసి మనం వీడు కొవ్వు పట్టిందిరా, ఏమి కొవ్వు పట్టింది అని ఎప్పుడు అనొచ్చు. అది విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకోని వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి కొవ్వు పట్టిన్నారు వీళ్ళు అని మనం ఎప్పుడు చెప్పగలము, దేన్ని బట్టి చెప్పగలము అనేది మనం అందరం తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకుంటేనే ఏం తెలుస్తుంది మనకి? మనం కొవ్వు పట్టినాం లేదని తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుందో తెలిస్తే అప్పుడు ఏం తెలుస్తుంది? మనం కొవ్వు పట్టినామా లేదా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నువ్వు కొవ్వు పట్టినావా? కాదు, ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వినండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వాళ్ళందరూ చూసి వీళ్ళు వినుట మటుకు వింటారు కానీ, వినేదైతే వింటారు కానీ గ్రహించరు, చూసేదైతే చూస్తారు కానీ తెలుసుకోరు. అన్నీ చెప్పేదంతా వింటారు, చేసిందంతా చూస్తారు, అయినా సరే చూసి విని కూడా మారు మనసు పొందకుండా, అలాంటి పరిస్థితుల నుంచి బయటపడకుండా ఉన్నారే అంటే దాని అర్థం ఏంటంటే కొవ్వుబట్టి ఉన్నారు. కొవ్వుబడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు మన అన్న చెప్పినాడు, ఏమని చెప్పిన మాట వినకపోతే కొవ్వుబడతారు అని చెప్తారు. కొవ్వుబడితే ఈ వ్యక్తికి కొవ్వు పట్టిందని మనం ఎప్పుడు చెప్పగలము? ఎప్పుడు చెప్పగలము? ఒక వ్యక్తికి కొవ్వు పట్టిందని ఎప్పుడు చెప్పగలము? అక్కడే ఉంది. ఏంటి? చూడండి, నేను చదువుతాను చూడండి. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. అంటే ఏమంటారు దాన్ని? చెవులు వేసుకోరు. చెప్పే మాటలను చెవులు వేసుకోకపోయినా, చూసే వాటిని పట్టించుకోకపోయినా ఏమంటారు? కోబట్టినారు అంటారు. రే అతి చేయదురా అన్నాం అనుకో, వాడిని చూసి ఆడైనా అతి చేస్తాను అనుకో, ఎంత కొవ్వు పట్టినారు వీడు, కొవ్వు తీయాలా అంటాం, అంతే కదా. ఇంకొకటి, సపోజ్ ఏదన్నా ఈ అమ్మాయినే, అమ్మ ఆ పాత్రలన్నీ కడుగుమ్మా, శుభ్రం చేయమ్మా అని ఎట్లా శుభ్రం చేసి కూడా చూపించింది అనుకో, ఆమె చూపించింది అనుకో వాళ్ళవ్వ, ఈ అమ్మాయి చేయలేదనుకో, శుభ్రం చేయలేదనుకో, అప్పుడు ఏం చెప్తుంది వాళ్ళవ్వ? మే కొవ్వు పట్టినవే నువ్వు, పాత్ర కడుగు చూపిస్తాను కదా అంటారు లేదా? అంటే చేసేది ఇలా చెయ్యాలా, ఇలా జరిగింది, ఇలా ఉండాలా అని చూపించినా సరే దాని ప్రకారం నడుచుకోకపోయినా, చెప్పిన ప్రకారం వినకపోయినా అప్పుడు ఏమంటారు? కొవ్వబట్టింది అని అంటారు. బైబిల్లో కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు, సేమ్ ఇదే, మనం దీని గురించి మాట్లాడతాం. ఒక వ్యక్తి కొవ్వు ఎప్పుడు పడుతుంది? చూసి కూడా విని కూడా విన్నట్లు వదిలేసిన, చూసి కూడా చూడనట్లు పట్టించుకోకుండా వదిలేసిన అప్పుడేమంటారు? కొవ్వు పట్టింది అంటారు. చెప్పిన మాట వినకపోయినా, చెప్పింది చెవులో వేసుకోకపోయినా, చూస్తుంది పట్టించుకోకపోయినా, నిర్లక్ష్యం చేసినా కొవ్వు పట్టింది అంటారు. బైబిల్లో కొందరు వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు అలాగా చెప్పింది మాట వినకుండా పక్కన పెట్టేసి, ఎంత చెప్పినా వినకుండా పక్కన పెట్టేసి, చూసిన దాన్ని కూడా గ్రహించకుండా పక్కన పెట్టేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది కొన్ని అంశాలు మనం బైబిల్లో చూసుకుంటాం. ఇది దేనికి సంబంధించి అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి వాళ్ళ జీవితం నుంచి మనం కూడా ఆ విషయాల్లో మన పరిస్థితి ఎలా ఉన్నాం, మనం కొవ్వు పట్టి ఉన్నామా లేకపోతే మనకు కొవ్వు లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తులకి ఏం జరిగింది కూడా అలాగా, ఒక వ్యక్తి కొవ్వు పడితే దానివల్ల కలిగే ప్రతిఫలము ఏమై ఉంది కూడా అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే ఈ విషయంలో మనం కొవ్వు పడితే మనం కూడా ఇలాంటి ప్రతిఫలాలు ఫ్యూచర్లో
జరుగుతాయి కాబట్టి, భవిష్యత్తులో జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా, ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనము దాన్ని గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకోవాలా. సో కొందరు వ్యక్తులు నేను చూపిస్తా. ఆ కొందరు వ్యక్తులు మనం చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అసలు దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేశారు, దానికి వాళ్ళు జరిగిన సందర్భం ఏంటి అనేది మనం చూసుకుందాం. ఈరోజు దేవుడు కొవ్వు పట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దాని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కొవ్వు లేని వాళ్ళ పరిస్థితి మనం మాట్లాడం. కొవ్వు పట్టని వాళ్ళ పరిస్థితి దేవుడు మాట్లాడు. ఒక వ్యక్తికి కొవ్వు పడితే ఆడు ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది, అలా చేయడం వల్ల వాళ్ళు జరిగే ప్రతిఫలాలు ఏంటి అనేది కొన్ని చూసుకొని తొందరగానే ముగించేద్దాం. హల్లెలూయా. సరే, మొట్టమొదటిగా చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. 16, 18. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలిసినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చేదవని నరుని జ్ఞాపకించెను. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఆదామును హవ్వను ఫస్ట్ పురుషుని స్త్రీని చేసిన తర్వాత, మొట్టమొదటి పురుషుని స్త్రీని చేసిన తర్వాత ఏదెను తోటలో వాళ్ళని పెట్టాడు. ఏదెను తోటలో పెట్టి అక్కడ రకరకాల చెట్లు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టును అక్కడ మొలిపించినాడు. ప్రతి ఒక్క జంతువు ఆ తోట ఉంది, ప్రతి ఒక్క చెట్టు ఉంది, అన్ని పండు కాసే చెట్లు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు అక్కడ ఉన్న ఆదాముతో ఏమని చెప్తున్నాడంటే, ఈ తోటలో ఉండి ఏ పండ్లైనా నువ్వు తిను, నీకు నిరభ్యంతరం లేకుండా, అభ్యంతరం లేకుండా ఏ పండైనా తిను, నీకు ఇబ్బందే లేదు. కానీ ఈ పండు మాత్రం, ఈ మంచి చెడులనిచ్చే ఈ పండు మాత్రం తినద్దు అని దేవుడు చెప్పాడు నరునితో. అదే అక్కడ సందర్భం. ఇప్పుడు 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచి దేయు, కన్నులకు అందమై దియు, వివేకమిచ్చు రమ్యమై నదియు నిండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను కూడా ఇచ్చెను, అతను కూడా తినెను. యేసు ప్రభు ఏం చెప్పినాడు? మొదట నువ్వు ఏమైనా తిను, కానీ ఇది మాత్రం తినద్దు, ఈ పండు మాత్రం తినద్దు అని చెప్పాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఆ స్త్రీ ఆ పండును చూసిందంట. ఆ పండును చూసినప్పుడు తినడానికి చాలా బాగా అనిపించిందంట. బా, ఎంత బాగుంది ఈ పండు, తింటే భలే ఉంటుందేమో, మనం కూడా ఒకసారి తిందామని చెప్పేసి దేవుడు ఏదైతే తినద్దని చెప్పినాడో ఆ పండును తీసుకొని తినేసింది. అంటే దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ మాటను ఏం చేసింది? చెవులుండి కూడా వినింది, చెవులుండి వినింది, కానీ పట్టించుకోవాలా. దేవుడు చెప్పినాడు ఈ పండును తినద్దండి, ఇంకే పండునే తినండి, ఈ తోటలో ప్రతి ఒక్క పండునే తినండి, మీకేం ఇబ్బంది లేదు, కానీ ఈ పండు మాత్రం తినద్దండి, తింటే ఆ రోజు చచ్చిపోతారు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏమేం చేసింది? చెప్పినప్పుడు వినింది, ఆ పండును ఆమె చూసింది, అన్నీ చేసింది. కానీ ఆ పండును యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది? కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పండును చూసి, ఆ పండును చూడగానే చాలా బాగా అనిపించిందంట. రేపు భలే ఉంది ఈ పండు, మనం ఎప్పుడు తినలేదే, మనం తినలేదే, మనం తిందాము, ఈ పండు ఎట్లుంటుందో అని చెప్పేసి ఏం చేసింది? ఏమి తినేదే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చేసింది, ఆదాము కూడా ఇచ్చేసింది. ఇద్దరు తినేసినారు. ఇప్పుడు టైం అంతా లేదు, మిమ్మల్ని చదివించలేను కాబట్టి నేను జరిగిన స్థలం చెప్తా. ఆదాము హవ్వని చేసి యేసుప్రభు ఆ తోటలో పెట్టినప్పుడు వాళ్ళకి ఏ కొదువు లేకుండా పెట్టాడు. అన్ని చెట్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చినాడు, ఆ జంతువులు, పక్షులు, నీళ్లు, కావాల్సిన సమస్తము సమకూర్చి ఆయన పెట్టేసినాడు యేసుప్రభు. వాళ్ళు చేయాల్సింది అంటే ప్రతిరోజు లేయడం, తినడం, హాయిగా ఆ తోట అంతా తిరగడం, ఆ తోట అంతా బాగా చక్కగా చూసుకోవడం, వీళ్ళ పని. ఇంకే పనిలే, హాయిగా ప్రతిరోజు లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పళ్ళు తినచ్చు, ఏ కాయ కావాలంటే ఆ కాయలు తినచ్చు. ఆ తోటలో లేనంటే కాయ లేదు, సకల సౌకర్యాలు యేసుప్రభు పెట్టేసినాడు అక్కడ. అన్నిట్లో పెట్టి ఆ తోట అంతటి మీద వీళ్ళనే రాజులుగా నియమించేసినాడు. ఇలాంటి పరిస్థితి ప్రతిరోజు యేసుప్రభు వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ పోయేవాడు. ఎప్పుడు ఆ పండు తినముందున్న పరిస్థితి ఇదంతా. ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ పండు తిని, దేవుడు చేయొద్దన్న పని తిని, ఎప్పుడైతే
అతని భర్తకు కూడా ఇచ్చిందో, ఆదాము కూడా ఆ పండు తిన్నాడో, వెంటనే ఏం జరిగిందంటే యేసు ప్రభు ఇచ్చిన మహిమను కోల్పోయినారు. యేసు ప్రభు ఇచ్చిన మహిమను కోల్పోయిన తర్వాత వారికి బట్టలు లేవని వాళ్ళకి తెలియబడింది. ఎప్పుడైతే బట్టలు లేవని తెలియబడిందో వాళ్ళు భయపడి చెట్టు వెనకాల దాక్కున్నారు. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే, నేను చెట్టు వెనకాల దాక్కున్నానయ్యా, నాకు సిగ్గేసి దాక్కున్నాను అని చెప్పాడు. ఎందుకు నువ్వు దాక్కున్నావు? నేను తినొద్దని పండు తిన్నావా అంటే, ప్రభు నేను కాదు, ఆ స్త్రీ ఇచ్చింది, నువ్వు చేయించిన ఆ స్త్రీ ఇచ్చింది, ఆ స్త్రీ ఇవ్వడం వల్ల నేను తినేసినాను అని చెప్తాడు. తినిన తర్వాత మళ్ళీ ఆవన అడుగుతాడు, ఏమ్మా నువ్వు పండు తినేసినావు అంటే, అయ్యా నేను కదా, నువ్వు పెట్టిన సర్పం ఇచ్చింది, నేను తినేసినాను అని చెప్తాడు. తర్వాత సర్పాన్ని దేవుడు శపిస్తాడు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి పని చేసినావు కాబట్టి నువ్వు నేల మీదనే ప్రాకుతావు, మన్నే తింటావు అని చెప్తాడు సర్పానికి. స్త్రీకి శాపాన్ని ఇస్తాడు. ఏమని? పాము ఖచ్చితంగా నీ సంతానాన్ని మెడ మీద కొడుతుంది, నువ్వేమో దాన్ని తల మీద కొడతావు, పాము తల మీద కొడతావు. అదే కాకుండా నీ ప్రసవ సమయాన్ని నేను ఎక్కువ నొప్పులు ఇచ్చేస్తాను, నువ్వు పిల్లలను కనేటప్పుడు భయంకరమైన నొప్పులతో నువ్వు పిల్లలు కంటావు, అలాంటి భయంకరమైన వేదన నీకు వస్తుంది అని చెప్తాడు. తర్వాత పురుషునికి వచ్చి, నువ్వు నా మాట వినకుండా నీ భార్య చెప్పినట్టు చేసినావు కాబట్టి ఈ తోటలో నుంచి నువ్వు వెలగొట్టబడతావు, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కష్టాన్ని, నువ్వు శక్తిని కూడబెట్టుకొని నువ్వు పొలం దున్నితేనే, భూమిని దున్నితేనే అది నీకు పంట ఇస్తుంది, ఆ చెమట కారిస్తేనే నీకు ప్రతిఫలం వస్తుంది, దాన్ని నువ్వు తీసుకొని తినాలా, ఒకవేళ నువ్వు దున్నుకున్నా సరే ముండ్ల పొదలు గచ్చ పొదలు నీకు కాస్తాయి అని చెప్పేసి, వాళ్ళు బట్టలు లేవు కాబట్టి ఒక చర్మ చక్కాలు చేసి తొలగించేసి ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టేస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు ఏం చెప్పాడు? తినద్దు అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ మాట పట్టించుకోవాలి. మన బాధలో కొవ్వు బట్టి ఆమె తినేసింది. యేసు ప్రభు చెప్పిన మాటని పట్టించుకోకుండా, యేసు ప్రభు చూపించడానికి పట్టించుకోకుండా, నువ్వు చచ్చిపోతావు ఈ పండు తింటే, నీకు భారీ నష్టం జరుగుతుంది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా తినేసింది. ఎప్పుడైతే తినేసిందో అంతవరకు సకల సౌఖ్యాలతో సమృద్ధి గల జీవితంలో అసలు దేనికి కొదువు లేకుండా ఉన్న వారి జీవితము ఒక్కసారిగా కష్టాల పాలైపోయింది. నిందల పాలు, భయాల పాలు, శాపాల పాలు, నష్టాల పాలు, కష్టాల పాలు, భయంకరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబము పడిపోయింది. సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నది, ఇప్పుడు వీళ్ళ కష్టంతో వీళ్ళ బతకాల. ఎప్పుడు కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, భయాలు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. సమృద్ధి గల తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఉంటారు, ఏమి తెలియని దిక్కు దోచిన పరిస్థితిలో దిక్కు లేని వాళ్ళగా, దిక్కుమాలిన వాళ్ళగా మారిపోయినారు. నేనేం చెప్పాలనుకున్నాను అంటే, ఈమెకి ఆ శరీరాశ పుట్టింది. యేసు ప్రభుది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఈ పని నువ్వు చేయొద్దు అని చెప్తే ఈమె ఆ మాటను పట్టించుకోకుండా ఈమె ఆ పని చేయడమే కాకుండా తన భర్తను కూడా అలాగ చేయడానికి ప్రోత్సహించింది. దానివల్ల అంతవరకు బాగా ఉన్న ఆ ఫ్యామిలీ భయంకరమైన చిక్కుల్లో పడాల్సి వచ్చింది. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఈ లోకంలో చాలా చాలా శరీర కోరికలు, శరీర ఆశలు, ఆకర్షణలు చాలా ఉంటాయి. యేసుప్రభు ఏం చెప్తాడు? మనం బాగా సమృద్ధి గల చోట్ల మనం పెట్టి, మనకు అన్నీ ఇచ్చి, తినడానికి, ఉండడానికి, మన అవసరాలన్నీ తీరుస్తూ, సకల సౌకర్యంతో, మహిమతో, అద్భుతాలతో, ఆశ్చర్యకరతో, ఆశీర్వాదాలతో మనం నింపుతూ, ప్రతి క్షణము ఆయన కృపలో మనం కాచి కాపాడుతూ, ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ఆశీర్వాదాన్ని మనకిచ్చి యేసుప్రభు ఏం చెప్తాడు? ఈ లోకంలో ఉండే ఆ పనులు చేయొద్దు అని దేవుడు చెప్తాడు. అది త్రాగుబోతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, సినిమాలు, సీరియళ్ళు, పనికిరాని పోకిరీ చేష్టలు, బూతులు, శరీర కార్యాలు, ఇవన్నీ ఉంటాయి. అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు, అబ్బాయితో ప్రేమ వ్యవహారాలు, ఇలాంటి నీ జీవితానికి నష్టం కలిగించే వాటిని దేవుడు చేయొద్దు అని ఖచ్చితంగా ప్రతి ఒక్క సందర్భంలోనూ దేవుడు చెప్తూ ఉంటాడు. అది సంఘంలో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇలా కుటుంబ ప్రార్థనలో కావచ్చు, లేకపోతే వాక్యం ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే మనం బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు రకరకాల సందర్భాల్లో యేసు ప్రభు చెప్తాడు, రే ఇది చేయొద్దు, ఇది నీకు నష్టం, త్రాగుబోతనం వద్దు, వ్యభిచారతనం వద్దు, బీడీలు సిగరెట్లు వద్దు, అల్లరి చిల్ల ఆటపోట్లు వద్దు, అమ్మాయిల చుట్టూ తిరగద్దండి, అబ్బాయిల చుట్టూ తిరగద్దండి, చక్కగా ఉండండి, సినిమాలు సీరియళ్ళు వద్దు, బూతులు మాట్లాడద్దు, గొడవలు పోదు, ఇలాంటి రకరకాల వాటిని యేసు ప్రభు చెప్తూ ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే విని కొందరు పాటిస్తుంటారు, కొందరు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం బ్రతుకుతుంటారు. చాలామందిని చూడండి, యేసు ప్రభు అలా హెచ్చరించిన తర్వాత కూడా కొందరు తాగుతూనే ఉంటారు, కొందరు
తిరుగుతూనే ఉంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు. కొందరు సినిమాలు సికాలు, కొందరు అబ్బాయిలంట అమ్మాయిలంట, కొందరు బూతులు, కొందరు గొడవలు, ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేస్తుంటారు. వీళ్ళు యేసుప్రభు చెప్పిన తర్వాత కూడా అలాగ ప్రవర్తిస్తే వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాల కుటుంబం చూడండి ఎంత భయంకరంగా మారింటాయో. వాళ్ళ జీవితంలో ప్రవేశించిన శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయి, వాళ్ళకి వచ్చిన కష్టము, వాళ్ళకి వచ్చిన దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మీకే ఎగ్జాంపుల్ చాలా మీరు చూస్తూ ఉంటారు. సో మొట్టమొదటిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, యేసుప్రభు మనకు సమస్తాన్ని ఇచ్చిన తర్వాత ఒకటి చెప్తాడు, శరీర కార్యముల జోలికి మీరు పోవద్దండి. ఈ లోకంలో మిమ్మల్ని ఆకర్షించేవాడివి, మిమ్మల్ని చెడు చేసేవాటివి, మీ శరీరాన్ని, మీ జీవితాన్ని చెడు చేసేవాటివి ఉన్నాయి, వాటి జోలికి పోవద్దండి. ఆమె ఆకర్షింపబడిందంటే ఆ పండుని చూసి. అలాగే ఈ లోకం మిమ్మల్ని చాలా వాటిలో ఆకర్షించేలా చేస్తుంది. మందు తాగమని, వ్యభిచారం చేయమని, ప్రేమ వ్యవహారాలని, సినిమాలని, సీరియళ్ళని, బూతులని, అవని ఇవని, ఎంజాయ్మెంట్ అని, ఆ కోరికలని, ఈ కోరికలని, శరీర కోరికలని, కామమోహ క్రియలని, ఇలాంటి వాటితో ఈ లోకం నిన్ను తన దగ్గరికి లాక్కోవాలని చూస్తుంది. అలాంటి సందర్భంలో నువ్వు జాగ్రత్త అని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించినప్పుడు దేవుడు అలా చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా నీకు చూపించిన తర్వాత కూడా, ఒకటి దేవుడే చెప్పిన తర్వాత సేవకుని పంపించేలాగా సేవకుని పంపించో, చర్చిలోనో, వాక్యం ద్వారానో, ప్రార్థన ద్వారా, సేవకుని ద్వారా చెప్పిన తర్వాత రెండోది ఏంటి, అలా చేసిన వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో చూపిస్తాడు దేవుడు. చూడు వాళ్ళు అట్లయినారు, చూడు వీళ్ళు ఎట్లయినారు, వాళ్ళ బ్రతుకు ఎట్లయినా చూడు, దాన్ని చేయడం దీన్ని బట్టి చూపిస్తాడు. ఇలా చూపించిన తర్వాత కూడా, నీకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత కూడా నీకు చెవులు ఉండి దాన్ని పట్టించుకోకపోతే, విని కూడా పట్టించుకోకపోతే, చూసి కూడా నువ్వు మారకపోతే, మరలా నువ్వు కూడా అలాంటి వాటినే ఆశించి అలాంటి వాటిని చేస్తే జాగ్రత్త. ఎలాంటి భయంకరమైన శ్రమంలోకి నువ్వు పడతావు. నీ జీవితం అప్పుడే నువ్వు కొవ్వు పట్టినట్లు లెక్క. నువ్వు కొవ్వు పట్టినావంటే ఆ విషయంలో, శరీర కార్యం విషయంలో, ఈ లోక ఆకర్షణ విషయంలో నువ్వు కొవ్వు పట్టి వాటిని చేసావంటే జాగ్రత్త. నీ బ్రతుకు అంతటి వరకు నువ్వు మహిమగా బ్రతుకుండొచ్చు, సమృద్ధిలో ఉండొచ్చు. ఆ తర్వాత నువ్వు భయంకరమైన కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, భయాలతో బిక్కుమని భయపడుతూ, కష్టపడుతూ, వేదన అనుభవిస్తూ బ్రతకాల్సిన పరిస్థితులకు నువ్వు పడిపోతావు. ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఉదాహరణలు ఏమి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు చాలా తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నా. కాబట్టి మొట్టమొదటిగా శరీర కార్య విషయంలో దేవుడు చేయొద్దు అన్నదాన్ని మనం చేయకూడదు. శరీర కార్యం అంటే గల్తీ ప్రతికలో ఉంటాయి, 5 అధ్యాయం ఉంటాయి, మీరు మనకు అంటే చదువుకోండి. నెంబర్ 1. సో శరీర కార్యముల విషయంలో దేవుడు ఇది చేయొద్దు అని చెప్పిన తర్వాత దాన్ని చేస్తే మనం క్రొవ్వు పట్టినట్టు లెక్క. రెండోది చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 20-21 చూద్దాం. అంతటా సమూయేలు జనులతో ఇట్లా నన్ను భయపడుకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జించకుడి, ఆయన విసర్జించు వారు ప్రయోజనములు మారినవై రక్షించబడలేని మాయా స్వరూపాలను అనుసరించుదురు. నిజముగా అవి మాయమే. 24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినను అది మీరు తలుచుకొని మీరు యెహోవానందు భయభక్తులు కలిగి నిర్కటకులై పరిపూర్ణ హృదయంతో ఆయన సేవించుట అభిషేకము. మీరు కీడు చేయు వారైతే తప్పకుండా మీరు మీ రాజ్యం నాశనం. ఇక్కడ సమూయేలు అనే పాస్టర్, దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు ఈ మాట. ఇజ్రాయేలందరూ ప్రజలు మాకు ఒక రాజు కావాలా అంటే అప్పుడు సమూయేలు బహుగా దుఃఖిస్తాడు. ఇదేంటి, యేసుప్రభు వీరిని పరిపాలిస్తుంటే, యేసుప్రభు వీరిని నడిపిస్తుంటే వీళ్ళు దేవుని వద్దనుకొని ఒక మనిషిని మాకు రాజుగా కావాలని కోరుకుంటారని చెప్పి చాలా దుఃఖిస్తాడు. అయితే యేసుప్రభు సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు నువ్వు వారు చెప్పిన దానికి నువ్వేం దుఃఖించద్దు, వారు నిన్ను కాదు నన్నే విసర్జించినారు, వారు కోరుకున్నట్టే వాళ్ళకి రాజుని ఇవ్వు, నేను చూపించిన ఇవ్వని ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈ సమూయేలుకి దేవుడు సౌలుని రాజుగా చేయమని చెప్తాడు. అప్పుడు సౌలుని సమూయేలు రాజుగా నియమిస్తాడు ఆ ఇజ్రాయెల్ దేశం మీద.
నియమించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఇప్పుడు సీఎంలు పిఎంలు అయిన తర్వాత అట్లా ప్రమాణ స్వీకారం రోజు సౌలు ఆ ఇజ్రాయెల్ దేశం మీద మొట్టమొదటిగా రాజుగా నియమింపబడి ప్రమాణ స్వీకారం జరిగే రోజు అది. ప్రమాణ స్వీకారం రోజుకి అందరూ వస్తారు కదా, ప్రజలు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉంటారు కదా. ఆ ప్రజలందరి మధ్య ఈ రాజు దగ్గర సమూయేలు పాస్టర్ ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుణ్ణి యేసు ప్రభును నన్ను విడిచిపెట్టకుండా సమూయేలు పాస్టర్ వాళ్ళందరితో ఏం చెప్తాను, రాజు ప్రజలందరితో ఏం చెప్తాడంటే, మీరు యేసు ప్రభును విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభును విడిచిపెట్టే వాళ్ళు మాయా స్వరూపములైన రక్షింపలేని పనికిరాని విగ్రహాలను, ప్రయోజనం లేని విగ్రహాలను, ఎందుకు పనికిరాని విగ్రహాలని వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి మీరు అలాగా వాటిని అనుసరించొద్దండి. మీరు ఎల్లప్పుడూ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకాలు చేశాడో అవి గుర్తు పెట్టుకొని యేసు ప్రభునే మీరు నమ్ముకోండి, యేసు ప్రభునే మీరు ఆశ్రయించండి. ఇలా కానీ మీరు చెయ్యకపోతే మీరును మీ రాజును నాశనం అయిపోతారు అని సమూయేలు పాస్టర్ అక్కడ ఉన్న ప్రజలందరితో, ఆ రాజుతో సహా అందరికీ చెప్తాడు. ఏమని చెప్తాడు? సింపుల్గా చెప్పాలంటే, యేసు ప్రభును విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను కానీ మీరు అనుసరిస్తే, విగ్రహ సంబంధమైన వాటిని మీరు ఏమైనా చేస్తే, ఆ విగ్రహాలు మిమ్మల్ని రక్షింపలేవు, మిమ్మల్ని కాపాడలేవు. వాటిని నమ్ముకోవడం వల్ల మీకు ప్రయోజనం కూడా లేదు. ఒకవేళ మీరు నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఆ విగ్రహాలను కానీ మరలా వాటిని అనుసరిస్తే ఖచ్చితంగా మీరు నాశనం అయిపోతారు అని పాస్టర్ గారు చెప్తాడు సింపుల్గా. యేసు ప్రభుని కాకుండా మీరు విగ్రహం వాటికి సంబంధించిన వాటిని మీరు అనుసరిస్తే ఖచ్చితంగా మీరు నాశనం అయిపోతారు. యేసు ప్రభు మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకాలు చేసినాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్నో మహిమగల కార్యం చేసినాడు. అయినా సరే మీరు యేసు ప్రభుని విడిచిపెట్టి విగ్రహాలు జోలికిపోతే మీరు నాశనం అయిపోతారు అని పాస్టర్ గారు దేవుని మాటలు ప్రకటించినాడు. ఇప్పుడు అదే మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6-7. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసు యందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా సర్వము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవర్తకుల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచ గల యొక్క స్త్రీని కనుకొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవలకు ఆజ్ఞ ఇయ్యగా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యేసు ప్రభు ఆల్రెడీ ప్రకటన చేశాడు, మీరు యేసు ప్రభు మీ జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన మహిమగల కార్యములు మీ జీవితంలో చాలా చేశాడు. కాబట్టి మీరు యేసు ప్రభుని నమ్ముకోండి. విగ్రహాలు అవి మిమ్మల్ని రక్షింపలేవు, మిమ్మల్ని కాపాడలేవు, నమ్ముకున్న వేస్ట్ ఎందుకు పనికిరావు. ఒకవేళ మీరు ఈ మాట వినకుండా మీరు విగ్రహ సంబంధం వాటి వైపు పోతే జాగ్రత్త, మీరు మీ కుటుంబాలు నశించబోతాయని చెప్పేసి అక్కడున్న రాజుకి ప్రజలందరికీ చెప్పినాడు. ఈ రాజు ఎవరు మనకు తెలుసు, ఎవరు 2 గాడిదలు కూడా మేపుకోలేని పనికిమాలుని యేసు ప్రభు ప్రేమించి ఆ దేశానికి రాజుగా నియమించినాడు. తర్వాత కాలక్రమేణా ఈ రాజు ఏం చేస్తాడంటే తనకి ఇష్టం వచ్చిన ప్రకారం బ్రతుకుతాడు. ఇష్టం వచ్చిన ప్రకారం బతికి యేసు ప్రభు చెప్పినట్లు బ్రతకకుండా తనకి ఇష్టం వచ్చిన ప్రకారం నడుస్తాడు. సరే అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తుంటే శత్రు దేశం ఇతని మీద దండెత్తి వచ్చేస్తుంది. శత్రు దేశం దండెత్తి వచ్చిన తర్వాత ఈ సౌలు ఏం చేస్తాడంటే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తాడు. ప్రభా ఎట్లా శత్రువులు వచ్చినారు, ప్రభా ఏదైనా సహాయం చేయి, నేను ఏం చేయాలా ఎట్లా చేయాలని ప్రార్థన చేస్తే యేసు ప్రభు సైలెంట్గా ఉంటాడు, ఏ సమాధానం ఇవ్వడు. ఈయన ప్రార్థన చేసినా నాకేం సమాధానం రాలేదే అని చెప్పేసి ఈ సౌలు ఏం చేస్తాడంటే పోయి కర్ణ పిశాచాల దగ్గరికి పోతాడు. కర్ణ పిశాచాలు అంటే ఎవరంటే మన భాషలో చెప్పాలంటే శకినాలు, పంచాంగాలు, రావుకాలాలు, ముహూర్తాలు, యమగండాలు, ఈ పూజలు పునస్కారాలు చేస్తారు కదా, వీటిని చూసే వాళ్ళ దగ్గరికి పోతాడు. ఇది ఇక్కడ జరిగిన సందర్భం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇతను యేసు ప్రభు చెప్పిన మాటను పక్కన పెట్టేసి
యేసు ప్రభుని ప్రార్థన చేస్తే ఆయన సమాధానం లేదని చెప్పేసి ఇలా మంత్రాలను తంత్రాలను శకినాలను సగినాలు వాటిని వీటిని చూడడానికి ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే ఏం జరిగిందంటే ఆ తర్వాత యేసు ప్రభు అతన్ని విడిచిపెట్టేస్తాడు. నెంబర్ 1, శత్రువులు అతని మీద దాడి చేస్తారు. శత్రువులు అతని మీద దాడి చేసి అతన్ని అతని కుటుంబంలోని కుమారులు మొత్తం చంపేస్తారు. చంపేసిన తర్వాత అతని తలను తెగ నరికేస్తారు. తలను నరికిన తర్వాత అతను మొండాన్ని ఎత్తుకొని ఆ బెత్షెబ పట్టపు గోడానికి బిగించేస్తారు. ఒక బల్లెని తీసుకొని బిగించేస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు పాస్టర్ ద్వారా, ఎటువంటి పరిస్థితుల్లోనూ విగ్రహ సంబంధమైన వాటికి మీరు జోలికి పోవద్దండి, యేసుక్రీస్తునే మీరు నమ్ముకోండి అని చెప్పాడు. సౌలు ఏం చేశాడు? అతను చేసే పనులు దేవుడికి అన్ని ఇష్టం లేని పనులే చేశాడు. దేవుడు చెప్పిన ఏ పనులు అతను చేయలేదు. రాజు అయిన తర్వాత తనకి ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. తనకి ఇష్టానుసారంగా నడుచుకున్నా సరే దేవుడు సౌలుని విడిచిపెట్టలా. శత్రువులు ఎన్నోసార్లు దాడి చేసినా సరే అపజయము సౌలుకి ఇవ్వాల. ఎప్పటివరకంటే ఎప్పుడైతే ఈ సౌలు ఈ విగ్రహ సంబంధమైన వాటికి అనుసరించక ముందు వరకు అతను ఎలా బ్రతికినా సరే ఏం చేసినా సరే దేవుడు ఓర్చుకున్నాడు, సహించినాడు. అప్పుడు కూడా సపోజు రాజు అయ్యాడు అనుకుందాం. రాజు అయిన తర్వాత ఈ సకినాలు చూసిన తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాలు అనుకోండి. ఈ 10 సంవత్సరాల కాలంలో దేవుడికి ఇష్టం లేని పనులు ఎన్నో చేసినాడు. విగ్రహం సంబంధం కాకుండా దేవుడు చెప్పిన పనులు ఎన్నెన్నో చేసినాడు. దేవుడు అన్నీ సహించినాడు, అన్నీ భరించినాడు. సరేలే నేను పెట్టిన బిడ్డ కదా అని సహించినాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుకు నమ్ముకోకుండా ఈ విగ్రహాలు తగిలిపోయాడో అప్పుడు సహించలేకపోయాడు యేసు ప్రభు. ఎప్పుడైతే ఇతను పోయి విగ్రహాలను ఆశ్రయించాడో వెంటనే యేసు ప్రభు విడిచిపెట్టేశాడు. అంతవరకు విడిచిపెట్టలే. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దేవుడు చెప్పినట్లు నడుచుకోకపోయినా దేవుడు విడిచిపెట్టలే. సర్లే ఈరోజు మాట్లాడని అనుకున్నాడు. నా దగ్గర ఉన్నాడు కదా, నా దగ్గర ఉండదు తెలుసుకుంటాడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని విడిచిపెట్టి విగ్రహ సంబంధమైన వాటిని ఆశ్రయించినాడో ఆ క్షణంలో దేవుడు అతన్ని విడిచిపెట్టేసినాడు. సౌలు పరిస్థితి చాలా దారుణమైపోయింది. శత్రువులు తరిమి తన కుటుంబాన్ని నాశనం చేసి పారేశారు. తన మొండెంతో సహా వేసి ఆ పట్టణం యొక్క గోడకి బిగించి పెట్టినారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు, మీరు నన్ను అనుసరించండి, మీకోసం నేను ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మేలు, గొప్ప కార్యాలు నేను చేస్తాను, అయితే మీరు నన్నే నమ్ముకోండి అని చెప్పిన తర్వాత విగ్రహ సంబంధమైన వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పిన తర్వాత మనము కానీ యేసు ప్రభుకి మేము ప్రార్థన చేసినామండి, మాకు జ్వరం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిందండి, మేము పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకున్నాం, చర్చిలో ప్రార్థన చేసినాం. చాలామంది ఇది నేను చూసినాను, చిన్న కష్టం వచ్చినా, చిన్న రోగం వచ్చినా, చిన్న బాధ వచ్చినా వాళ్ళు చర్చిలో ప్రార్థన చేయించుకుంటారు, పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటారు, వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులు అది వాళ్ళకి ఆన్సర్ రాదు. వీళ్ళు ఆన్సర్ రాలేదని చెప్పేసి అది ఆ కష్టము, శ్రమ, వ్యాధి వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, మంత్రాలు గడించుకుందాము, తంత్రాలు గడించుకుందాము, తాయెత్తులు వేయించుకుందాము, ఈ బూదులు గుయించుకుందాము, నిమ్మకాయలు పెట్టించుకుందాము, కట్ట మీద దండలు వేసుకుందాము, ఆ బండారు తెచ్చుకుందాం, ఈ బండారు తెచ్చుకుందాం, ఆ సకినం చూద్దాం, ఈ రావకాలు చూద్దాం, ఆ ఎమ్మకండం చూద్దాం, లేకపోతే ఆ బాబా బాగా చేస్తానంట, ఆ కొండ పోతే అది బాగా జరుగుతుందంట, ఈ కొండ పోతే ఇది బాగా జరుగుతుందా అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి విగ్రహ సంబంధమైన వాటి జోలికి పోతారు. ఎప్పుడైతే విగ్రహ సంబంధమైన వాటి జోలికి పోతారో యేసు ప్రభు వాళ్ళని వదిలేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళని వదిలేస్తాడో వాళ్ళు శత్రువుల చేతికి వాళ్ళు దొరుకుతారు. ఆ శత్రువులు ఏమైనా కావచ్చు, వ్యాధులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సాతాను క్రియలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా నాశనం అయ్యేంత వరకు భయంకరమైన శ్రమల చేత వాళ్ళు దారుణంగా హింసిస్తారు. అంతకుముందు ఎప్పుడు లేని భయంకరమైన శ్రమల్లో వాళ్ళు పడతారు. పడిన తర్వాత దాని నుంచి కోలుకుంటారంటే వాళ్ళు వాళ్ళ కుటుంబము మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అమ్మో వీళ్ళలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు అన్నంతగా వాళ్ళ బ్రతుకు మారిపోతుంది. సో విగ్రహ సంబంధమైన వాటిని అనుసరిస్తే, యేసు ప్రభుని విడిచిపెట్టి
మరలా మంత్రాలు జ్యోతికి, తంత్రాలు జ్యోతికి, సగినాలని అవని ఇవని తాయెత్తులని, ఆ దండలని ఈ దండలని, ఆ కొండని ఆ స్వామీజీని, ఆ బాబాని ఈ బాబాని పోతే ఏం పట్టినట్లు? ఏం పట్టినట్లు? కొవ్వు పట్టినట్లు. యేసుప్రభు చెప్పాడు, నీకోసం నేను ఎన్నైనా చేస్తాను. నీకు వీడియో ప్రార్థన చేసి రేపు తగ్గిపోలేదు, ఎందుకు అంత అంత తొందరేమి? దేవుడు ఉన్నాడు కదా, నీ తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా రాలేదు నా పర్మిషన్ లేకుండా అంటాడు కదా యేసుప్రభు. మళ్ళీ ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా అది నిన్నేం చేయలేని తెలుసు కదా యేసుప్రభు పర్మిషన్ లేకుండా. మళ్ళీ యేసుప్రభు ఒక రోజు 2 రోజులు లేకపోతే కొంతకాలం సమాధానం ఇవ్వలేని చెప్పేసి నీ ప్రార్థనకి సమాధానం ఇవ్వలేదని, ఆ వ్యాధి తగ్గలేదని, ఆ రోగం తగ్గలేదని, ఆ కష్టం పోలేదని, ఆ శ్రమ లేదని పోలేదని నువ్వు కానా ఆయన మీద కనిపెట్టుకోకుండా విగ్రహ సంబంధమైన అనుసరిస్తే జాగ్రత్త. యేసుప్రభు చెప్తాడు, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించడానికి నేను నీకు సమాధానం ఇవ్వట్లేదు. చూద్దాం, ఒకవేళ నేను వీళ్ళకి ఆన్సర్ ఇవ్వకపోతే వీళ్ళు నన్నేమో విడిచిపెట్టేస్తారేమో. అది ద్వితీయోపదేశం కాండంలో ఉంటుంది, కాలంలో 13వ అధ్యాయం చదువుకోండి. కొన్ని రోజులు దేవుడు వీళ్ళు ప్రార్థన చేసిన దేవుడు సైలెంట్గా ఉంటాడంట. ఆయన చేయలేక కాదు, ఆ పని చేయలేక కాదు, చూద్దాం ఒకవేళ నేను కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే యేసుప్రభు లేడు ఏం లేడు అని చెప్పేసి యేసుప్రభుని తిట్టేసి ఈ విగ్రహాల దగ్గరికి పోతారా, లేకపోతే ఎప్పటికైనా యేసుప్రభు ఆయన నాకు సహాయం చేస్తారని నన్నే నమ్ముకొని జీవిస్తారని మనల్ని పరీక్షించడానికి, మనం టెస్ట్ చేయడానికి దేవుడు అలా చేస్తాడు. నువ్వు అంతేగాని కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేసి యేసుప్రభు నేను లేదని చెప్పేసి నేను వాళ్ళు అటు వినారంట, ఆ మంత్రం వేసుకుంటే, ఆ తంత్రం కట్టించుకుంటే, ఆ తాయత కట్టించుకుంటే బాగా అయిపోయిందంట, నేను కూడా అడిగిపోతాను. నువ్వు పోయినావు అనుకో, ఆ తర్వాత పోతావు. ఎక్కడ పోతావో నీకే తెలియదు, నరకంలో పడిపోతావు. కాబట్టి మొదటిది ఏంటి? శరీర కాలం అంటే లోక ఆశల వైపు దేవుడు చేయొద్దు అంటే చేస్తే కోబట్టినట్లు, పడితే భయంకరమైన శ్రమంలో పడిపోతావు. రెండోదిగా విగ్రహ సంబంధమైన వాటిని జోలికి నీకు పోవద్దు అని చెప్పిన తర్వాత నువ్వు వినకుండా నువ్వు పోయావు అనుకో, జాగ్రత్త, కోబట్టినట్లు పరిస్థితి ఇతరులు ఊహించుకోవడానికి భయంకరమైన పరిస్థితి లాంటి పరిస్థితి సంభవిస్తుంది. మూడోది చూద్దాం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-6. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యెహోవాను చెరసాలలో విని రాబో వాడని నీవేనా, మేము మరి ఒక కొరకు కనిపెట్టవలేనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యెహోవాను తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు సుత్తలగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి సేవ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు చేశాడు. రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, నీళ్ళ మీద నడిచినాడు, సముద్రంలో నడిచినాడు, రకరకాల అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకాలు అన్నీ చేశాడు. చేసిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ అవన్నీ చూశారు. చూసిన తర్వాత అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చి ఏమని చెప్తున్నా అంటే, అయ్యా దేవుడు నువ్వేనా, లేకపోతే మేము ఇంకో దేవుడి కోసం ఏమైనా కనిపెట్టాలా అని అంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడ ఏం చెప్తానంటే, యేసు వారిని చూసి మీరు ఏమైతే చూసారో, మీరు ఏమైతే విన్నారో అవన్నీ యోహానికి వెళ్ళి చెప్పండి. ఏం చెప్తారు? వినండి. ఏం చెప్తారంటే, రోగంతో ఉన్నవాళ్ళు బాగా అయిపోయినారు, వ్యాధులతో అయిన వాళ్ళు స్వస్థపడ్డారు, దయ్యంతో ఉన్నవారు విడుదల పొందారు, చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు, కుష్ఠరోగులు బాగయ్యారు. ఇవన్నీ మీరు చూశారు కదా, ఇవన్నీ మీరు విన్నారు కదా, ఇవి వెళ్ళి వాళ్ళకి చెప్పండి. అప్పుడు నా విషయమైతే నేనే దేవుణ్ణని ఒప్పుకోవడానికి ఎవడైతే వెనుకాడో చింతించడో వాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు
చేసిన అద్భుతాలని, ఆశ్చర్యకారాలని, మహిమలను, స్వస్థతను, దయ్యముల నుంచి విడుదలని అందరూ చూస్తుంటారు కదా, అందరూ చూస్తున్నారు. దేవుడు ఒకరి జీవితంలో చేసే అద్భుతము, ఆశ్చర్యకారం. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు ఎన్నో స్వస్థతలు చేశాడు. అసలు ఎవరు ఊహించని స్వస్థతలను దేవుడు చేశాడు, మేలును చేశాడు, దయ్యం నుంచి విడుదల ఇచ్చినాడు, రోగాల నుంచి బాగు చేసినాడు, భయంకరమైన వాటి నుంచి దేవుడు విడుదల ఇచ్చినాడు కదా. ఈ విడుదల ఇచ్చినవి అందరూ చూసారా లేదా, అందరూ విన్నారా లేదా, అందరికీ తెలిసిందా లేదా? అందరికీ తెలిసిన తర్వాత కూడా అలా ఏం చెప్తారు, యేసు ప్రభు దేవుడు కాదు, మా దేవుళ్ళే దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్వస్థత చూడలేదంటే చూశారు, అద్భుతాలు చూడలేదంటే చూడలేదు, దయ్యం నుంచి విడుదల పొందిన చూడలేదంటే చూడలేదు, మహా ఆశ్చర్యకాలు చూడలేదంటే చూడలేదు. అప్పటి వరకు ఎప్పుడూ చూడని వినని కార్యములు వాళ్ళు చూడలేదా యేసు ప్రభు చేయదంటే అన్నీ చూశారు. అన్నీ చూసిన తర్వాత కూడా, అన్నీ వినిన తర్వాత కూడా యేసు ప్రభు దేవుడా, నేను దేవుడు ఒప్పుకోం, యేసు ప్రభు దేవుడు కాదు, మా దేవుడు దేవుడు అని చెప్పేవాళ్ళు ఎవరంట, కొవ్వు పట్టిన వాళ్ళంట. ఎవరంట? అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, దేవుడు చేసే అద్భుతాలను చూసి కూడా, ఆశ్చర్యకార్యాలను చూసి కూడా, మహిమ గల కార్యాలను చూసి కూడా యేసు ప్రభు దేవునిగా అంగీకరించిన వాళ్ళు, యేసు ప్రభు దేవుడిగా తాము స్వీకరించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్త వాళ్ళు కొవ్వు పట్టినట్టు లెక్క. ఒకవేళ యేసు ప్రభు చేసిన కార్యములు, అద్భుతాలు, స్వస్థతలు, మహిమ గల ఆశ్చర్యకార్యములు వాళ్ళు చూడకపోయింటే, వినకపోయింటే, వాళ్ళు యేసు ప్రభు మాకు తెలియదు కాబట్టి మేము చూడలేదంటే ఓకే, దాంట్లో దేవుడు అని చెప్పట్లా. కానీ యేసు ప్రభు చేసిన ఆ స్వస్థతలను, విడుదలను, అద్భుతములని చూసి కూడా, వాళ్ళ కళ్ళతో చూసి, వాళ్ళ చెవులతో విని కూడా యేసు ప్రభు మేము దేవుడిగా ఒప్పుకోం, యేసు ప్రభువుని మేము దేవుడిగా స్వీకరించాం అని ఎవరైతే చెప్తారో వాళ్ళు కొవ్వు పట్టినట్లు. అలాగే పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా అన్నారు యేసు ప్రభువుని చూసి. వాళ్ళు ఎవరంటే మతోన్మాదులు, మత పిచ్చి పట్టిన వాళ్ళు, మా మతమో అని కొట్టుకునేవాళ్ళు. యేసు ప్రభు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకరములు వీళ్ళు కూడా చూసి నువ్వు నిజం చెప్పు, నువ్వేనా దేవుడు, నువ్వే కాదా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో చెప్తాడు, ఎన్నిసార్లు అయ్యా మీకు చెప్పేది, నేను ఎన్నిసార్లు చెప్పినా మరలా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. నేను చెప్పిన మాట అయినా నమ్మండి, లేదా నేను చేసిన వాటిని చూసైనా నమ్మండి అని దేవుడు వాళ్ళకి చెప్తాడు. అంటే వాళ్ళు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, మహిమగల కార్యాలు చేశారు, కానీ యేసు ప్రభు దేవుడు అనడానికి వాళ్ళు ఒప్పుకోరు, దేవుడిగా స్వీకరించడానికి ఒప్పుకోరు. మతాన్మాదులు, మత పిచ్చి పెట్టిన వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళతో డైరెక్ట్గా చెప్తాను, నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఇన్ని ఆశ్చర్యకాలు చేస్తున్నాను, ఇన్ని మేలు చేస్తున్నాను, అయినా మీకు నమ్మకం లేదా అని దేవుడు వాళ్ళని గద్దిస్తున్నట్టు మనం చూస్తాం. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, యేసు ప్రభు చేసే అన్ని అద్భుత ఆశ్చర్యకాలు చూసి కూడా దేవుడు అంటే ఇదే, ఇలాంటి దేవుడైతేనే ఇలాంటి కార్యములు చేయగలడు, మానవులు ఇలాంటి కార్యములు చేయలేరు, దేవునికి మాత్రమే ఇలాంటి శక్తి ఉంటుంది అని తెలిసి కూడా, అలాంటి వాటిని చూసి కూడా యేసు ప్రభు ఎవరైతే దేవుడిగా అంగీకరించరో, దేవుడిగా ఒప్పుకోరో, దేవుడిగా స్వీకరించరో, దేవుడిగా తమ జీవితంలోకి ఆహ్వానించరో వాళ్ళు ఎవరంట, కొవ్వు పట్టిన వాళ్ళంట. ఆ తర్వాత వాళ్ళ భయంకర పరిస్థితి ఎలాగైందంటే, ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళ పిల్లలు ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయి పరలోకంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వీధుల్లో మనం బట్టలు వేసి ఎట్లా ఉతుకుతాము అట్లా వేసి చంపేశాడంట. వాళ్ళందరూ నరికి చంపాడంట ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళకి వచ్చిందని నేను చెప్తున్నాను. సో మొట్టమొదటిగా శరీర ఆశలను బట్టి చెయ్యొద్దన్న దాన్ని చేస్తే భయంకరమైన శ్రమలు, కొవ్వు పట్టిన లెక్క భయంకరమైన శ్రమలు. రెండోదిగా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన జోలికి పోవద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడి జోలికి పోతే, వాడికి సంబంధించిన వాడి జోలికి పోతే భయంకరమైన శ్రమంలోకి పడతావు కోపట్టి. మూడోదిగా యేసు ప్రభువే దేవుడు అని ఆయన నిరూపించుకోవడానికి అనేక అద్భుత ఆశ్చర్యాలను చూసిన తర్వాత కూడా ఆయన దేవునిగా నువ్వు అంగీకరించకపోతే నువ్వు కొవ్వు పట్టినట్లు ఆ తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా దారుణంగా ఉంటాయి. నాలుగోది ఏంటంటే, టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను, వాక్యం చదివించలేకుండా చెప్పేస్తాను. నాలుగోది ఏంటంటే మత్తయి సువార్త అక్కడే ఉంటుంది, నేను చదువుతాను, మీరు వినండి చాలు.
చక్కగా చెప్పేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. ఇప్పుడు 43. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు శోధనలోకి పడిపోకూడదంటే, సాతాను చిక్కుల్లోకి పడిపోకూడదంటే, ఈ లోకపు తంత్రంలోకి పడిపోకూడదంటే ప్రార్థన చేస్తూ ఉండాలి అని దేవుడు చెప్తాడు తన శిష్యులకి. పోయి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? అంటే ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు శిష్యులు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, యేసు ప్రభే వారి యుద్ధ నుంచి దూరం అయిపోయినాడు. వాళ్ళు చల్లా చెదిరైపోయినారు. భయంతో ఆ చెట్టుకోరు, పుట్టకోరు, ఆ ఇంటికో ఈ ఇంటికోరు, తల దిక్కులో చెదిరిపోయినారు. శత్రువుల దగ్గర గడగడ వణుకుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉండాలా అని దేవుడు చెప్పాడు. ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంట? అంటే దాని అర్థం ప్రార్థన చేయట్లేదు. యేసుప్రభు అన్నాడు, మీరు శోధనలోకి పడిపోకూడదంటే, ఈ మంత్రతంత్రాల్లో, ఈ లోకపు ఆ తంత్రాల్లో, ఆ కుళ్ళు కుతంత్రాల్లో, ఆ భయంకరమైన శాపాల్లో, ఆ శ్రమల్లో పడిపోకూడదని మీరు ప్రార్థన చేయాలా అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో మహిమగల దేవుని పోగొట్టుకున్నారు, చల్లా చెదిరైపోయారు. భయంతో బ్రతకాల్సిన పరిస్థితి నుంచి శత్రువులు దొరికి చాలా భయంకరమైన పరిస్థితులను వీళ్ళని ఎదుర్కొన్నట్లు మేము చూస్తాం. నేనేం చెప్పాలంటే, చాలామందికి దేవుని సేవలు కానీ దేవుడు కానీ ప్రార్థన చేయండి, ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేయండి, మధ్యాహ్నం సాయంత్రం మీకు వీలు దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తుంటాడు. కానీ చాలామంది ప్రార్థనే చేయరు. యేసు ప్రభు చెప్పిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేయకపోతే దాని అర్థం మీరు ఏం లెక్క? కొవ్వు పట్టినట్లు లెక్క. ప్రార్థన అనేది మీ జీవితంలో లేకపోతే మీరు కొవ్వు పట్టినట్లే. ప్రార్థన లేకుండా మీరు కొవ్వు పట్టినారంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. దేవాది దేవుడిని కోల్పోతారు, చల్లా చెదిరైపోతాయి మీ జీవితాలు. భయముతో ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని, ఏ శ్రమ ఎప్పుడు దాడి తెలుస్తుందో తెలియని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి. శత్రువులు భయంకరంగా దాడి చేసే పరిస్థితులకి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రార్థన విషయంలో ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విసుగుగా ప్రార్థన చేయండి, సమయం ఉందో అసమయందో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తాడు. ప్రార్థన అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో. ఆ ప్రార్థన అనేది కానీ ఎవరి జీవితంలో అయితే ఉండదో వాళ్ళు కొవ్వు పట్టినట్లు లెక్క. ఇంకోటిగా వాక్యం కీర్తనలో ఉంటుంది, 1వ అధ్యాయంలోనే ఉంటుంది. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒకవేళ ధ్యానించకపోతే భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడతావు. వాక్యాన్ని అంటే బైబిల్ని బాగా చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. నేను చదువు రాదు కదా అనే వాళ్ళు ఏం చేయాలా? వాక్యం వినాలా. చదువు వచ్చిన వాళ్ళు ప్రతిరోజు బైబిల్ చదవాలా. చదువు రాని వాళ్ళు ప్రతిరోజు వాక్యం వినాలా. చిన్నమ్మ కథలు, పెద్దమ్మ కథలు, అత్తాకోడల ముచ్చట్లు, అల్లుడు మామూలు వేషాలు ఇలాంటివి కాదు. దేవుని వాక్యం వినాలా, బైబిల్ బాగా చదవాలా. ఏ రోజైతే నువ్వు బైబిల్ చదవలేదో, దేవుని వాక్యం వినలేదో ఆ రోజు నువ్వు కొవ్వు పట్టినట్లే లెక్క. బైబిల్ వినకపోయినా, వాక్యం వినకపోయినా, బైబిల్ చదవకపోయినా జాగ్రత్త. ఆ రోజు పరిస్థితి చాలా భయంకరంగా, చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు. అందుకే ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాల కంటే అరగంటన్నా బైబిల్ చదవాల. మినిమం అరగంటన్నా దేవునికి సమయం కేటాయించాల. అది లేని వారి జీవితం ఏమంటే కొవ్వు పట్టినట్లు లెక్క. ఇంకొకటిగా సహవాసం. ఎన్నోది 6వదిగా సహవాసం. ఈ సహవాసం విషయంలో, సహవాసం అంటే పరిశుద్ధులతో సహవాసంలో ఉండాల, విశ్వాసులతో సహవాసంలో ఉండాల, దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండాల, అన్యులతో సహవాసంలో ఉండకూడదు. సేవకుని యొక్క సహవాసం ఉండాల, సంఘంతో సహవాసం కలిగి ఉండాల. లోతు అబ్రహాంతో సహవాసాన్ని కోల్పోయి సొదొమ గొమొరకు వెళ్ళిపోయాడు. కాబట్టే కుటుంబమే భయంకరంగా
శపించబడి భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబోయబడింది. గెహజీ ఎలీషా యొక్క సహవాసంలో ఉండకుండా ధనం కోసం వెళ్ళిపోయాడు కాబట్టి తాను తన తరంతరంలో కుష్టి రోగంతో బాధపడాల్సి వచ్చింది. ఇస్కరేతు యూదా మిగిలిన 11 మంది శిష్యులతో సహవాసంలో లేడు కాబట్టే సాతాను అతని హృదయంలో ప్రవేశించి తనంతకు తానే ఉరి వేసుకొని కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేలాగా దారుణంగా చంపబడ్డాడు. సహవాసంలో లేకపోతే, దేవుని బిడ్డలతో సహవాసంలో లేకపోతే, సహవాసం అంటే ఇదే, కుటుంబ ప్రార్థనలు మీ జీవితంలో లేకపోతే, సంఘంతో మీరు కలిసి ఉండకపోతే, విశ్వాసులతో మీరు మాట్లాడకపోతే, విశ్వాసులతో మీరు పలకరించకపోతే, వాళ్ళతో మీరు కలిసి మీతో వాళ్ళు కలిసి లేకపోతే జాగ్రత్త, పరిస్థితులు చాలా భయంకరంగా చాలా దారుణంగా ఉంటాయి. కుటుంబమే చెడిపోయింది. గెహజీకి తన ఆరోగ్యమే కాదు, తన బిడ్డలు తన తరాల ఆరోగ్యమే పోయింది. ఇస్కరేతు యూదాకి తన ప్రాణమే పోయింది, తనకున్న సమస్తమే పోయింది. సహవాసంలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడు సహవాసాన్ని విడిచిపెట్టకొని హెబ్రీ పత్రికలో మాట్లాడతాడు. సహవాసాన్ని విడిచిపెట్టకొని తర్వాత కూడా నువ్వు విడిచిపెట్టావనుకో, కుటుంబ ప్రార్థనలు కావచ్చు, సంఘస్థులతో విశ్వాసులతో మాట్లాడడం కావచ్చు, విశ్వాసులతో ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ నువ్వు విడిచిపెట్టావంటే నువ్వు కొవ్వు పట్టినట్లే లెక్క. ఆ కొవ్వు పడితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. చివరిగా మందిరం విషయంలో భయం కలిగి ఉండు దేవుడు చెప్తాడు. దేవుని సన్నిధిని వెతుకు అంటాడు. దావీదు ఏమని చెప్తానంటే, నేను నా దేవుని మందిరంలో నిత్యము ఉండాలని ఆశిస్తున్నాను అంటాడు. అంటే దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో కనిపించాలా. ఏ ఆదివారం అయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపించలేదంటే ఆ రోజు నువ్వు కొవ్వు పట్టినట్లే లెక్క. దేవుని సన్నిధిలో ఆదివారం కనిపించే వాళ్ళే సాతాను చెరలో నుంచి విడిపింపబడతారు. ఆ వారమంతా వారి జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. ఏ వారం అయితే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనపడవో, ఏ ఆదివారం అయితే నువ్వు చర్చికి రాకుండా మానేస్తావో, పనులు ఉన్నాయని చెప్పి, అవి ఉన్నాయని చెప్పేసి, ఇన్ని చెప్పి, ఆ పార్టీల నుంచి ఈ పార్టీని చెప్పి, ఆ ప్రయాణం చెప్పి, ఇవన్నీ చెప్పేసి ఏ ఆదివారం అయితే నువ్వు చర్చికి రావడం మానేస్తావో అప్పుడు నువ్వు కొవ్వు పట్టినట్టు లెక్క. నువ్వు కొవ్వు పడితే దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎరుకోకు పోతున్నాడంట. అంటే ఈ లోకంలో పోతున్నాడంట. లోక విషయంలో పనుల కోసం, వాటి కోసం, వీటి కోసం, ప్రయాణాలు, ఫ్రెండ్స్, అవి ఇవని చెప్పేసి ఈ లోక విషయాల కోసం దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోతున్నాడంట. మధ్యలోనే దొంగల చేతికి చిక్కాడు, చిత్తగొట్టేశారు, రక్తాలు గాయాలతో పడిపోయాడు, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుకున్నాడంట. కారణం ఏంటి? దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో లోకంలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఉండాల్సిన సమయంలో లోకంలోకి వెళ్ళి లోక పనుల కోసం వెళ్ళాడు. శత్రువుల చేతి చిక్కి కొన ప్రాణంతో బిక్కుమిక్కు బాధపడేలాగా రక్త గాయాల చేత బాధపడ్డాడు. దేవుని సన్నిధి ఎవరైతే విడిచిపెట్టి లోక విషయాల కోసం పోతారో భయంకరమైన శ్రమల్లో, భయంకరమైన వాటిల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది. చివరిగా బాప్టిజం విషయంలో, ఇది బాప్టిజంలో దేవుడు చాలాసార్లు చెప్తూ ఉంటాడు, మీరు బాప్టిజం తీసుకోండి, బాప్టిజం తీసుకుంటే మీరు రక్షింపబడతారు, పరలోక మార్గంలో చేరుతారు, స్వర్గంలోకి ప్రవేశం లభిస్తుందని దేవుడు చాలాసార్లు హెచ్చరిస్తుంటాడు, చాలాసార్లు తెలియజేస్తుంటాడు. అయినా సరే నువ్వు ఈ చెవులో వదిలేస్తావంటే జాగ్రత్త, నువ్వు కొవ్వు పట్టినట్లు లెక్క. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎక్కడ పోతారు? నరకంలోకే పోతారు, పక్కా. అది బాప్టిజం తీసుకోవడానికి ఎప్పుడు కానీ లేట్ చేయకూడదు. పౌలు గారికి యేసుప్రభు దర్శనం వచ్చింది, యేసుప్రభు పాస్టర్ పంపించాడు, ఇంకేం నీకు ఇబ్బంది ఏమైంది బాప్టిజం తీసుకుంటే అప్పటికప్పటికే బాప్టిజం. లేదు ప్రభా, నా ఉద్యోగం రావాలా, నాకు చదువులు అయిపోవాలా, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు అడగల, మా అమ్మని అడగల, మా నాన్న అడగల, ఏమి లే. యేసుప్రభు బాప్టిజం అప్పటికప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. ఇథియోపియా ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు మార్గ మధ్యలో పోతుంటే ఫిలిప్ అనే పాస్టర్ కనిపించినాడు, రథంలోకి ఎక్కాడు, యేసుప్రభు గురించి మాటలు చెప్పాడు,
బాప్తిజం గురించి చెప్తే అయితే నాకు ఇప్పుడే బాప్తిజం ఇవ్వు అన్నాడు. అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి, అప్పటికప్పుడే బాప్తిజం తీసుకున్నాడు. పేతురు మాట్లాడుతూనే అక్కడ ఉన్న వాళ్ళందరూ 5,000 మంది, మీరు ఇన్ని మాట్లాడినారు కదా ఇంకా బాప్తిజం మీకేం అడ్డు తీసుకోవాలంటే 5,000 మంది ఒక్కసారి వచ్చి బాప్తిజం తీసుకున్నారు. నేను చెప్పాలంటే యేసు ప్రభు బాప్తిజం తీసుకోవడానికి మీరు సిద్ధపడండి, బాప్తిజం చాలా విలువైంది అని చెప్పిన తర్వాత కూడా, నీకు బాప్తిజం గురించి తెలియబడిన తర్వాత కూడా నువ్వు దానిగా నెగ్లెక్ట్ చేస్తే, ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి దానికా నువ్వు పోస్ట్ పోన్ చేస్తే జాగ్రత్తగా నువ్వు కోవబట్టినట్లే లెక్క. ఆ బాప్టిజం తీసుకోకపోతే జరిగే పర్యవేక్షణలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటి పర్యవేక్షణమే నరకంలోకి వెళ్ళిపోతాం. రేపు తీసుకుందాంలే, మన్నాడు తీసుకుందాంలే, పెళ్ళి అయిన తర్వాత తీసుకుందాంలే, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుందాంలే, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుందాం అంటే రేపు నువ్వు బ్రతికుంటావో లేదో నీకు ఎట్ట తెలుసు. అక్కడ ధనవంతుడు బాగా డబ్బులంతా సమకూర్చున్నాడంట, రేపు నుంచి తింటా తాగుతా ఎంజాయ్ చేస్తానంట, రాత్రి దేవుడు చంపేసినాడు. రేపు నువ్వు ఉంటావో ఉండవో నీకు తెలియదు. జాగ్రత్త. బాప్టిజం గురించి హెచ్చరించిన తర్వాత కూడా నువ్వు బాప్టిజం కానీ ఈ చెవులు విని ఆ చెవులో వదిలేసావే అంటే జాగ్రత్త. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో కూడా నీకు తెలియదు. మన మరణం ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ముందే సిద్ధపడాలని దేవుడు చెప్తున్నాడు. సో 7 విషయాల గురించి నేను చెప్పాను. దేవుడు మనందరితో మాట్లాడాడు. ఆ 7 విషయాల్లో ఒక వ్యక్తి కొవ్వు ఎప్పుడు పడతాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతూ 7 అంశాలు చెప్పాడు. మొట్టమొదటిగా శరీర కార్యాలు, అంటే ఈ లోకపు ఆశల వైపు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎవడైతే శరీర కోరికలు ఆశలు తీర్చుకోవడానికి లోకంలోకి వెళ్తాడో కోపట్టినట్లు. రెండోదిగా యేసుక్రీస్తుని విడిచిపెట్టి విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత ఎవరైతే మరలా విగ్రహాల జోలికి వెళ్తారో వాళ్ళు క్రూవు పట్టినట్లు. మూడోదిగా యేసు ప్రభు చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలు అన్నీ చూసి కూడా యేసుక్రీస్తుని మరలా దేవుడిగా అంగీకరించడం ఎవడైతే ఇష్టపడరో, ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు క్రూవు పట్టినట్లు. నాలుగోదిగా ప్రార్థన చేయండి, వాక్యము చదవండి అని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ప్రార్థన చేయరో, వాక్యం చదవరో వాళ్ళు క్రూవు పట్టినట్లు. ఐదోదిగా సహవాసంలో ఉండండి, సంఘంతో, సేవకునితో, విశ్వాసులతో సహవాసంలో ఉండండి, ఈ అన్యులతో లోకంతో సహవాసం చేయకని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే విశ్వాసులతో, సంఘంతో, సేవకునితో సహవాసంలో ఉండరో వాళ్ళు కోపడినట్లు. ఆరోదిగా దేవుని సన్నిధి విషయంలో వారం వారం దేవుని సన్నిధిలో కనిపించండి అని చెప్పిన తర్వాత కూడా ఆ పనులు ఈ పనులు ఉన్నాయని చెప్పేసి వాటి కోసం వీటి కోసం అని దేవుని సన్నిధికి ఎవరైతే రాకుండా ఉంటారో కోపడినట్లు. చిట్ట చివరిగా బాప్టిజం విషయంలో మీరు ఆలస్యం చేయొద్దండి. బాప్టిజం తీసుకోనని మీకు ప్రకటింపబడిన తర్వాత కూడా దాన్ని ఆలస్యం చేస్తే మీరు కొవ్వు పట్టినట్లు. ఒక వ్యక్తి కొవ్వు పడితే పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబానికి కూడా పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంటాయి. మరి ఈ 7 విషయాల్లో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. ఈ 7 విషయాల్లో మనం అంత బాగున్నామా, లేకపోతే ఏ విషయంలోనే మనము కొవ్వు పట్టి ఉన్నామా, మనకు మనమే పరీక్షించుకొని ఒకవేళ ఏ విషయంలోనే మనం కొవ్వు పట్టి ఉంటే, ప్రభా ఈ విషయంలో నీ మాట నేను వినలేదు ప్రభా, నీ మాటలు విని కూడా నువ్వు చేసినంత చూసి కూడా ప్రభా నేను గ్రహించలేకపోయాను ప్రభా, నన్ను మన్నించండి అని చెప్పేసి ఈ క్షణమే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అలాంటి అక్రమం కలిగిన పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి. దేవుడు చెప్తున్నాడు, నా మాటలు విని కూడా నేను చేసింది చూసి కూడా ఎవడైతే గ్రహించడో, అర్థం చేసుకోడో, ఫాలో అవడో వాడు కొవ్వు పట్టినట్టు లెక్క. జాగ్రత్త, కొవ్వు పడితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మేము అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఒక వ్యక్తికి కొవ్వు ఎప్పుడు పడుతుంది అనే అంశం గురించి మీరు మాట్లాడినారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఒక వ్యక్తిని ఆయన ఎప్పుడైతే చెప్పినా
వినకుండా, చూపించిన ప్రవర్తించకుండా, ఇష్టం వచ్చినట్లు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో, చెప్పిన మాట వినకుండా ఎప్పుడైతే నడుచుకుంటారో ఆ వ్యక్తి కొవ్వు పట్టినట్లని ప్రభావ మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాంటి వ్యక్తులు కొవ్వు పడితే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎంత దారుణంగా ఉంటాయో కూడా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ శరీర కోరికలు, ఈ లోకపు ఆశ విషయంలో మీరు చెయ్యొద్దన్న వాటిని చేస్తే అది ఎంత భయంకరమైన పరిస్థితులు దారి తీస్తుందో మీరు తెలియజేస్తున్నారు ప్రభా. మిమ్మల్ని విడిచిపెట్టి విగ్రహారాలకు సంబంధించిన వాటి జోలికి వెళితే అది ఎంత భయంకరమైన పరిస్థితికి దారి తీస్తుందో మీరు తెలియజేస్తున్నారు. మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకాలు అన్ని చూసి కూడా నైనా మరలా మిమ్మల్ని దేవుడిగా ఒప్పుకోకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి దారి తీస్తుందో మీరు తెలియజేస్తున్నారయ్యా. ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే ఎలాంటి పరిస్థితులు పడాల్సి వస్తుందో మీరు తెలియజేస్తున్నారయ్యా. సహవాసంలో ఉండకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మీరు తెలియజేస్తున్నారయ్యా. మందిరాన్ని విడిచిపెడితే, మందిరానికి రాకుండా ఆగిపోతే ఎలాంటి స్థితులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరు తెలియజేస్తున్నారయ్యా. ప్రభా ఇదిగోనైనా తండ్రి, చిట్టు చివరిగా బాప్తిజం విషయంలో నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అయినా ప్రభా ఇలాంటి ఏ విషయంలో కానీ ప్రభా మేము కొవ్వు పట్టి ఉండకూడదు నాయన. మీ మాటలు విని కూడా నాయన, మీరు చేసిన వాటిని చూసి కూడా ప్రభా మరలా విన్నట్లుగా, మరలా చూడనట్లుగా మేము ప్రవర్తించకూడదు అయ్యా. ఇదిగో నాయన, మీ మాటలు విని తండ్రి వాటి ప్రకారం మేము నడుచుకున్నట్లు, మీరు చూపించింది చూసి దాని ప్రకారం మేము ప్రవర్తించినట్లు నాయన మా హృదయాలు మీరు స్థిరపరచండి ప్రభా. మీ మాటకు వ్యతిరేకంగా, మీ మాటకు తిరుగుబడి ఏమి చేయకుండా ప్రభా, మేము కొవ్వు పట్టకుండానట్లు ప్రభా మా హృదయాలు మీరు కాచి కాపాడండి అయ్యా. మా తలంపులు, మా ఆలోచనలు మీరు కాచి కాపాడిన ఆయన మీరు పరిశుద్ధంగా మీద నిలబెట్టమని పెడుతున్నారు. కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని పెడుతున్నారు. కొంచెం ఏ విషయంలో అయినా ప్రభా కూర్చున్న వాళ్ళు కొవ్వు పట్టి ఉన్నారేమో ప్రభా, వారి జీవితంలో అలాంటి పరిస్థితిని, ప్రవర్తనని తొలగించండి ప్రభా. మీ మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించే విధంగా, మీరు చేసిన వాటిని చూసి ప్రభా వాటిని గ్రహించే విధంగా ప్రతి ఒక్కరిని మార్చమని బ్రతిమలాడు. కొంచెం కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి, మా దేవుడు, మా ప్రభువు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రభువు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రార్థన దేని మరొకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా యేసు ప్రభు చెప్పే మాటలు విని ఆయన చూపించిన వాటి ప్రకారం మేము గ్రహించి దాని ప్రకారమే మేము నడుచుకుంటాము తప్ప మా హృదయం విని కూడా గ్రహించినట్లు, చూసి కూడా తెలుసుకున్నట్లు, క్రొవ్వు పట్టిన వలె ఉండకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటామని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.